జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం గీత గోవిందం లేదా అష్టపదులు రచించిన జయదేవుని యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. జయదేవుడు అష్టపదులు అనే మాట మనందరం విన్నదే. జయదేవుని అనేవారు వాగ్గేయకారుడు అనగా సంగీతము సాహిత్యము రెండూ తెలిసినవారు. ఈ అష్టపదులు లేదా గీత గోవిందం రచించిన జయదేవుడు 12వ శతాబ్దానికి చెందినవాడు. ఒరిస్సాలో పూరి క్షేత్రానికి సమీపంలో బిందుబిల్వం అనే ప్రాంతంలో భోజదేవుడు సతీదేవి అనే నిరుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వీరి యొక్క కుమారుడే జయదేవుడు. జయదేవుడు కూడా తల్లిదండ్రుల వలె చిన్నప్పటి నుండి జగన్నాథుని భక్తుడు. జగన్నాథుని మీద పాటలు పద్యాలు రాసి పాడుతూ పెద్దవాడైనాడు. ఒకరోజు పక్క ప్రాంతం నుండి దేవశర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య కుమార్తెతో జయదేవుని ఇంటికి వచ్చారు. వారందరూ కూడా జగన్నాథునికి అమిత భక్తులు. జగన్నాథుడు దేవశర్మకు కలలో కనబడి తన కుమార్తె అయిన పద్మావతిని జయదేవునికిచ్చి వివాహం చేయమని చెప్పాడని జయదేవుని తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా ఎంతో సంతోషించి జగన్నాథుని ఆజ్ఞగా భావించి జయదేవునికి పద్మావతికి వివాహం చేసెను. ఇద్దరూ జగన్నాథుని భక్తులే అవ్వడంతో జయదేవుడు మరిన్ని కీర్తనలను జగన్నాథునిపై రచించి పాడుతూ ఉండెను. ఈ విషయం గురించి తెలుసుకుని పక్కనే ఉన్న రాజైన లక్ష్మణరాజు జయదేవుణ్ణి ఆస్థాన పండితుడిగా నియమించి ఆయన రచనలకు మరింత సహాయం చేసెను. ఆ సమయంలోనే జయదేవుడు గీత గోవిందం అనే అద్భుతమైన కావ్యాన్ని రచించెను. ఈ కావ్యంనే జయదేవుని అష్టపదులుగా పిలుస్తారు. గీత గోవిందంలో రాధాకృష్ణుల స్నేహం, ప్రేమ, విరహం అన్నీ కూడా పొందవరిచి ఉంటాయి. అందరూ కూడా ఈ జయదేవుని అష్టపదులను నిరంతరం కీర్తిస్తూ ఉండేవారు. గీత గోవిందంలో రాధాకృష్ణుల తత్వం గురించి స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఇందులో 12 అధ్యాయాలు ఉంటాయి. 12 అధ్యాయాల్లో కలిపి 24 అష్టపదులు ఉంటాయి. 8 చరణాలను కలిపి ఒక అష్టపది అంటారు. అనేక మంది కవులు, రచయితలు కూడా ఈ గీత గోవిందం ఆధారంగానే అనేక కావ్యాలను రచించారు. జయదేవుడు ప్రతిరోజు తన రచించిన అష్టపదులను పూరి క్షేత్రంలో జగన్నాథుని సమీపంలో పాడుతూ తన జీవితాన్ని గడిపాడు. 12వ శతాబ్దం 45వ సంవత్సరంలో జయదేవుడు పరమపదించి శ్రీకృష్ణుని వద్దకు చేరుకున్నాడు అని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇప్పటికీ పూరి క్షేత్రంలో జయదేవుడు రచించిన అష్టపదులను కీర్తిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జయ శ్రీమన్నారాయణ.